సానియా 13 సంవత్సరాల వయసు గల ఒక కుతూహలం కలిగిన అమ్మాయి. తాను 8వ తరగతిలో చదువుతోంది. తను పట్టణంలో నివసిస్తోంది. ఆమె గ్రామంలో నివసించే తన బాబాయ్య ఇంటికి వెళ్ళింది. కబీర్ సానియా వాళ్ళ అన్నయ్య. తన వయసు 14 సంవత్సరాలు. తను అన్ని పనులలో, అన్వేషణలలో సానియాకి సహాయపడతాడు. బాబాయ్ ఒక రైతు, వయసు 40 సంవత్సరాలు. బాబాయ్ సానియాకి అన్ని విషయాలు అర్థం అయ్యేలా వివరిస్తూ ఉంటాడు. మిత్రులారా, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం పంటల రకాలను, రాబీ మరియు ఖరీఫ్, వ్యవసాయంలోని దశలు, మట్టిని తయారు చేయడం, విత్తనాలు విత్తడం, వ్యవసాయంలోని సాంప్రదాయ మరియు ఆధునిక పనిముట్ల గురించి. మిత్రులారా చూడండి, నేను కూడా ఒక మొక్కని నాటాను. బాగుంది కదా? కానీ ఇది బాబాయ్ నాటిన మొక్కలా పచ్చగా ఇంకా పెద్దగా లేదు కదా? అవును, కానీ నేను మట్టిని వదులుగా కూడా చేశాను మరియు దానికి నీరు కూడా పెట్టాను. అయినా ఎందుకు ఇలా జరిగిందో తెలియడం లేదు. నీ మొక్కకి ఎరువు అవసరం ఉంది. పద, నీకు చూపిస్తాను. చూడమ్మా, ఎరువుని తయారు చేయడానికి మనం ఈ గొయ్యిలో పశువుల పేడ, కూరగాయలు మరియు పండ్ల తొక్కలు మరియు ఎండిన ఆకులు వేద్దాం. నేను కూడా సహాయం చేస్తాను. దీనిలో ఇంకా ఏం వెయ్యాలి? వానపాములు. ఇవే ఎరువుని తయారు చేస్తాయి. ఓ అవునా, వానపాముల ఎరువు అంటే ఇదేనా? దీని గురించి నేను 6వ తరగతిలో చదువుకున్నాను. అరే, ఇదేంటి? ఏమిటిది? వానపాముల ఎరువు, ఉత్పత్తిని పెంచడానికి సహాయపడే జీవ ఎరువు. దీన్ని జీవ ఎరువు అని కూడా అంటారా? ఇది కూడా ఒక రకమైన ఎరువే. దీనిపై కూడా ఏదో రాసుంది. యూరియా ఎరువు అంటే ఇది రసాయన ఎరువు. ఇది ఫ్యాక్టరీలో కెమికల్స్తో తయారు చేయబడుతుంది. కెమికల్స్ ఆరోగ్యానికి హానికరం కదా? ఈ రోజుల్లో కూరగాయల్లో కెమికల్స్ మోతాదు పెరుగుతుందని నేను దినపత్రికలో చదివాను. దీనివల్ల చాలా ప్రమాదకరమైన వ్యాధులొస్తాయి. అయినా కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఎందుకు? జీవ ఎరువులు ఎందుకు ఉపయోగించడం లేదు? నువ్వు నీ అంతటే మొక్కలకు ఈ 2 ఎరువుల్ని వేసి తేడా ఏమిటో తెలుసుకోవచ్చు కదా. మనం 3 గ్లాసులలో విత్తనాలను పెడదాం. గ్లాస్ 1లో జీవ ఎరువు, గ్లాస్ 2లో రసాయ ఎరువు, గ్లాస్ 3లో 2 ఎరువులు వేద్దాం. ఇప్పుడు 10-12 రోజుల తర్వాత తేడా ఏమిటో చూద్దాం. 12 రోజుల తర్వాత చూడన్నయ్య, జీవ మరియు రసాయన ఈ 2 ఎరువులు వేసిన మొక్క చాలా బాగా పెరిగింది మరియు కేవలం జీవ ఎరువు వేసిన మొక్కలో తక్కువ పెరుగుదల ఉంది. రైతు తమ పంట బాగా పెరగడానికి రసాయన ఎరువులు వాడతారని నాకిప్పుడు అర్థమైంది. కానీ ఈ కెమికల్స్ ఎంత హానికరమైనవో ఆలోచించరు. కాబట్టి వానపాముల ఎరువుతో చేసే వ్యవసాయం అంటే జీవ వ్యవసాయం మెరుగైనది. ఎందుకంటే రసాయన ఎరువులు కొంతకాలం వరకు ఉత్పత్తిని పెంచుతాయి. కానీ దీన్ని దీర్ఘకాలం ఉపయోగిస్తే భూమి బంజరు భూమి అవుతుంది. ఎందుకంటే రసాయన ఎరువులు భూమిలో ఆమ్ల శాతం పెంచుతాయి. దీనితో మట్టిలో జీవ పదార్థాలు మరియు జీవకణాలు క్షీణిస్తాయి. అదే జీవ ఎరువు అయితే ఉత్పత్తి పెరుగుతుంది. సానియా, ఎరువు వేసిన తర్వాత ఏ దశ ఉంటుంది? అన్ని ప్రాణులకు అవసరమయ్యేదే, నీరు పెట్టడం. చూడు, ఇక్కడ అందరూ నీరు పెట్టడానికి ఈ పద్ధతులను ఉపయోగిస్తారు. మీరు మీ విజ్ఞాన శాస్త్ర పుస్తకంలో చూసి ఈ పద్ధతుల పేర్లు గుర్తించడంలో నాకు సహాయపడతారా? వీటి పేర్లేమిటో చెప్పండి.
సానియా, ఈ రైతులు మొహం మరియు ముక్కును కప్పుకొని ఏం చల్లుతున్నారు? ఇది తప్పక ఏదో హానికరమైనదే ఉంటుంది. అన్నయ్య, పొలాలలో కొన్ని అనవసరమైన మొక్కలు మరియు కీటకాలను నివారించడానికి కెమికల్స్ని చల్లుతారని నేను చదివాను. ఈ కెమికల్స్ చల్లడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులొస్తాయని ఒకసారి టీవీలో కూడా చూశాను. ఈ కెమికల్స్ కూరగాయల ద్వారా మన శరీరంలోకి చేరుకుంటాయి. పురుగు మందులు ఎక్కువగా ఉపయోగించడం వల్ల కేవలం కూరగాయలలో కెమికల్స్ ఉండడం కాకుండా చల్లే వారి శరీరానికి కూడా హాని చేస్తాయి. కాబట్టి ఇవి అతి తక్కువగా ఉపయోగించాలి. కలుపు మొక్కలు చేత్తో తీసివేయడమే మంచిదని నాకు అనిపిస్తుంది. దీనివల్ల కెమికల్స్ ప్రభావం పంటపై పడదు. ఈ పంట పండిన తర్వాత దీన్ని మీరు ఎప్పుడు కోస్తారు? పంట కోతని మీ దీపావళి సెలవుల్లో ఎక్కడికొచ్చి చూడొచ్చు. అన్నయ్య, పంట కోతకి ఇంకా సమయం ఉంది. కానీ మనం పంట కోతకి ఉపయోగించే పనిముట్లు మరియు యంత్రాలనైతే చూడవచ్చు కదా. పద చూద్దాం. ఇది కొడవలి. దీంతో పంటని చేత్తో కోస్తారు. కానీ దీంతో ఎక్కువ సమయం పడుతుంది కదా. మెషీన్తో ఈ పని తొందరగా అవుతుంది. మీరీ మెషీన్ పేరు చెప్పగలరా? సానియా, ఇప్పుడు మనం పంట కోత తర్వాత చేసే చివరి దశకు చేరుకున్నాం. అవునన్నయ్య, చివరి దశతో మనం ఈ ప్రయాణాన్ని ప్రారంభించాము. అదే నిల్వ చేయడం. మిత్రులారా, నా ఈ ప్రయాణంలో మనం నేర్చుకున్నాం పంటకి జీవ ఎరువు మరియు రసాయన ఎరువుల ప్రాధాన్యత మరియు వాటి హానికారక ప్రభావాలు. నీటి పారుదల పద్ధతులు: కందకం లేదా గిలక పద్ధతి, చైన్ పంప్ పద్ధతి, రాట పద్ధతి, యాతం, పిచికారీ యంత్రం పద్ధతి, డ్రిప్ పద్ధతి, కలుపు మొక్కల నుండి రక్షించే పద్ధతులు, వీటి నష్టాలు, పంట కోత యొక్క పనిముట్లు, కొడవలి, హార్వెస్టరు, ధాన్యమును నిల్వ చేసే అవసరం.